కాపు సామాజిక వర్గంపై రెడ్ బుక్ కుట్రను తెగబడిన చంద్రబాబు ప్రభుత్వం 24 గంటల్లోనే తోకముడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ కుతంత్రంపై యావత్ కాపు సామాజిక వర్గం బగ్గుమనడం, కాపు సామాజిక వర్గానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ పోరుబాటు పడతామని ప్రకటించడంతో చంద్రబాబు సర్కార్ నిధిలేక వెనక్కి తగ్గింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న తుని ఘటనపై నమోదు చేసిన కేసులను తిరగదోడాలని నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాపు ఉద్యమకారులపై కోర్టు కొట్టేసిన కేసులను తిరగదోడుతూ సోమవారం జారీ చేసిన జీవోను ఉపసంహరిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వ ముఖ్య నేత మంత్రి ఆదేశాలతో జారీ చేసిన ఈ జీవోపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలు తెరతీసింది. కేవలం హోంశాఖ ఉన్నతాధికారిపై నెపం నెట్టేసి తాను తప్పించుకునేందుకు ముఖ్యనేత ఇప్పటికే నిర్ణయించడం గమనార్హం. అధికారంలోకి వచ్చేశాం కాబట్టి మరోసారి కాపు సామాజిక వర్గాన్ని వేధించాలన్న చంద్రబాబు కుతంత్రం బెడిసి కొట్టింది. టీడీపీ కూటమి దుర్నీతిపై కాపు సామాజిక వర్గం బగ్గుమంది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా 2016లో తుని ఘటనపై అప్పటి టీడీపీ ప్రభుత్వమే అక్రమ కేసు నమోదు చేసింది. అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించింది. మరోవైపు విజయవాడ రైల్వే న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది. అయినా గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాపు సామాజిక వర్గంపై కక్ష సాధింపునకు ఆ కేసును తిరగదోడాలని నిర్ణయించింది. సాక్షాత్తు రైల్వే న్యాయస్థానం కొట్టివేసిన కేసులో పునర్విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతిస్తూ హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. ప్రభుత్వ పన్నాగంపై కాపు సామాజిక వర్గం తీవ్రస్థాయిలో స్పందించింది. 2014 ఎన్నికల్లో తమను వాడుకొని వదిలేసినట్టే 2024 ఎన్నికల్లో కూడా తమను ఉపయోగించుకొని ప్రస్తుతం కరివేపాకులా తీసిపారేయడం పట్ల ఆ వర్గం నేతలు విరుచుకుపడ్డారు. కూటమి కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. ప్రభుత్వంపై వెలువెత్తిన వ్యతిరేకతతో చంద్రబాబు బెంబేలెత్తారు. తమ కుట్రను కొనసాగిస్తే ఎన్నికలకు ముందే తమ పుట్టి మునుగుతుందని గ్రహించారు. పన్నాగం బెడిసి కొట్టడంతో సీఎం చంద్రబాబు తాను తప్పించుకునేందుకు మరోసారి తనదైన డైవర్షన్ రాజకీయాలతో కనికట్టు చేసేందుకు సిద్ధపడ్డారు. తుని ఘటనపై నమోదు చేసిన అక్రమ కేసును కొట్టివేసిన తీర్పును సవాల్ చేయడం, ఆ కేసును పునర్విచారణకు సిద్ధపడటం అత్యంత కీలకమైన అంశమే కాదు, అంతకు మించి అత్యంత సున్నితమైన వ్యవహారం. యావత్ కాపు సామాజిక వర్గ మనోభావాలతో ముడిపడిన అంశం. అంతటి కీలకమైన అంశంపై జీవో జారీ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం హోంశాఖకే పరిమితమయ్యే అంశం కూడా కాదు. హోంశాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి అనుమతి తీసుకున్న అనంతరమే జీవో జారీ చేస్తారన్నది ప్రభుత్వ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న వారందరికీ తెలిసిన విషయమే. తుని ఘటనపై కేసుపై పునర్విచారణ కోరాలన్న నిర్ణయం సీఎం చంద్రబాబుతో స్థాయిలో తీసుకున్న నిర్ణయమేనన్నది నిస్సందేహం. కానీ తమ కుతంత్రం బెడిసి కొట్టడంతో చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే హోంశాఖ అధికారులు జీవో జారీ చేశారని టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్పై చర్యలు తీసుకోనున్నట్టు కూడా మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. అంటే త్వరలోనే ఆయనపై బదిలీ వేటు వేస్తారని స్పష్టమవుతోంది. తద్వారా తమ పన్నాగానికి హోంశాఖ కార్యదర్శిని బలిచేసి తాను తప్పించుకోవాలన్నదే ప్రభుత్వ పెద్దల తాజా యోచన. తద్వారా కాపు సామాజిక వర్గాన్ని మరోసారి తప్పుదారి పట్టించాలన్నది అసలు లక్ష్యం. ఓ కుట్ర బిడిసి కొడితే వెంటనే మరో కనికట్టు కుట్రకు తెగబడటం చంద్రబాబు మార్కు రాజకీయం. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గానికి పూర్తి సంఘీభావం ప్రకటించింది. తుని ఘటనను తిరగదోడి కాపులను వేధించాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇప్పటికే పేదలు, బడుగు, బలహీన వర్గాలను వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందని విరుచుకుపడింది. టీడీపీ కూటమి కుట్రకు వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గ పోరాటానికి అండగా నిలుస్తామని ప్రకటించింది.